భర్త: తల్లిగారింటికి పోయి కూడా నాతో ఎందుకు గొడవ పడుతున్నావు? భార్య: వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. పార్వతి: రాధా, మీ ఆయన ఎప్పుడు ఫోన్ పట్టుకునే కనిపిస్తున్నారు ఏమిటి? రాధ: ఓ అదా, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ బిగ్ బిలియన్ డే సేల్లో షాపింగ్ చేస్తున్నారు. పార్వతి: ఓహో, మీ ఆయన గ్రేట్, నీకోసం ఎన్ని కొంటున్నారో. మా ఆయన ఉన్నాడు, ఎప్పుడు ఏమీ కొన్నది లేదు. రాధ: నాకు అంత అదృష్టం కూడానా? కొన్న వాటన్నింటినీ ఈ సేల్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్లకు ఎక్కువ రేట్లకు అమ్మేస్తుంటారు. బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇంట్లో భర్తల మీద మాత్రం ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఈ లోకంలో అమాయకంగా ఉండే ముఖాలు మూడే మూడు: నిద్రపోతున్న పసివాళ్ళు, అప్పు అడిగేవాళ్ళు, మన పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు మన స్నేహితులు. గురువు: భార్యాభర్త బంధంలో భార్య పాత్ర గురించి ఓ చైనా కవి ఏమన్నాడో తెలుసా? శిష్యుడు: చెప్పండి గురువుగారు. గురువు: చింగ్ చాంగ్ ప్రంగ్ క్రుంగ్ తింగ్ చుంగ్ యింగ్. శిష్యుడు: అర్థం కాలేదు గురువుగారు. గురువు: నేను చెప్పేది అదే నాయనా, భార్య కూడా నీకు జీవితాంతం అర్థం కాదు, మనమే సర్దుకుపోవాలంతే. కన్నబాబు: ఏరా శివ, ఎందుకు ఏడుస్తున్నావు? శివ: కొన్ని రోజులుగా ఇంట్లో ఎక్కడ వెతుకుతున్నా డబ్బులు దొరకడం లేదురా. కన్నబాబు: దానికంత బాధపడడం ఎందుకురా? శివ: నా బాధ డబ్బులు దొరకనందుకు కాదు, ఇన్నాళ్ళు డబ్బులు మా అమ్మ వాళ్ళు నా పుస్తకాల్లోనే దాచారు. ఆ విషయం ఉదయం వాళ్ళు నా బ్యాగ్లోంచి డబ్బులు తీశాక తెలిసింది. కన్నబాబు: నీ కష్టం పగుడికి కూడా రాకూడదురా.